గోల గోల చెయ్యంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్నా ఫోజి కన్నా స్పీడుగా టీనేజ్ రైసు చేతి సాటి రాదుగా ఏ చూపులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనలేదుగా ఓకే, సో ఈ రోజు మన జల్జుల్జీగా వచ్చేసింది MNR డిగ్రీ కాలేజ్ కి. మరి ఇక్కడ పిల్లలు ఎలా ఉన్నారో చెక్ చేద్దామా? హాయ్ అంతేనా? ఒకసారి గట్టిగా బాయ్ కాదు హాయ్ చెప్పండి. సో జనరల్ గా అంతేనా? కాదు, ప్రతి కాలేజ్ లో అబ్బాయిలు ఎక్కువ ఉంటారు, అమ్మాయిలు తక్కువ ఉంటారు. ఇక్కడ ఏంటో మొత్తం రివర్స్ అయిపోయింది. మా గర్ల్స్ అంటే ఏమనుకుంటున్నాం, ఎప్పుడు కాలేజ్ కి కరెక్ట్ గా వచ్చేది మా అమ్మాయిలు ఒక్కళ్ళే, అబ్బాయి కాదు. సో ఎనీవే కాలేజ్ ఒక్క కాలేజ్ లోనే అమ్మాయిలు ఎక్కువ బాగా వస్తారంట. వెరీ గుడ్ కాలేజ్. సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ గేమ్స్ కి వెళ్లే ముందు కొన్ని టాస్క్స్ ఇస్తాము. ఇవి పాట అవ్వచ్చు, మాట అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. మరి ఇది మీరు బాగా పెర్ఫార్మ్ చేశాక మనం నెక్స్ట్ గేమ్స్ లోకి వెళ్దాం. అండ్ చిట్ లో ఏదొస్తే అదే చేయాలి. సో ఒకవేళ డాన్స్ అంటే డాన్స్ చేయాలి. మీకు ప్రతి ఒక్కరికి ఒక 3 చిట్స్ ఇస్తాం. బాయ్స్ కి ఒక 3 చిట్స్ ఇస్తాం అండ్ గర్ల్స్ కి ఒక 3 చిట్స్ ఇస్తాం. సో మరి ముందుగా మన యాక్టివిటీస్ లోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గో. ఓకే బాయ్స్, మరి మీ నుంచి ముగ్గురు కావాలి నాకు. సో 3 బాయ్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. బాయ్స్ నుండి వచ్చేసారు కాబట్టి యాక్టివిటీస్ మేము చేస్తామంటూ మా అమ్మాయిలు కూడా రెడీగా ముందుకు వచ్చేస్తున్నారు. ప్లీజ్ కమ్ ఆన్ గర్ల్స్. పిలవగానే చాలా ఫాస్ట్ గా వచ్చేసారు. సో మరి గర్ల్స్ నుంచి ముగ్గురు, బాయ్స్ నుంచి ముగ్గురు వచ్చేసారు. మరి వీళ్ళకి చిట్స్ కూడా ఇచ్చేసాము. మరి ఎవరెవరికి ఏ ఏ టాస్క్ వచ్చాయో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో వెంకీ మరి నీకు వచ్చిన చిట్ ఏది? సో మరి వెంకీకి వచ్చిన చిట్ ఏంటంటే ఏదైనా సినిమా డైలాగ్ చెప్పాలి. ఇంకెందుకు మన వెంకీ డైలాగే చెప్పేద్దాం. మంచి సినిమా డైలాగ్ తీసుకొని మహేష్. ఓకే, సో మహేష్ ఆ పేర్లోనే ఏదో వైబ్రేషన్ ఉంది పాపం. అందరూ మహేష్ అనగానే వైబ్రేషన్స్ వస్తాయి. ఫస్ట్ గా అయితే మన వెంకీ ఏ డైలాగ్ చెప్తాడో చూద్దాం. గుర్తుపెట్టుకో, నీకంటే లేడిక నీకు ఏది అనిపిస్తే ఎవరి మాట వినొద్దు, మంచి మాట అస్సలు వినొద్దు. నీ టార్గెట్ 10 మార్క్స్ 10 ఫర్ మార్క్స్ చదివితే ఎమ్మెల్యేకి టాపర్ అవ్వాలి. సో భావన, యా మరి రెడీ? నీకు వచ్చిన టాస్క్ ఏది? yes మరి ఫస్ట్ మా భావనకి ప్లెజెంట్ గా అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ కాకుండా ప్రశాంతంగా వెళ్ళిపోవటానికి పాట పాడాలి అనే టాస్క్ వచ్చేసింది. ఓకే మరి అరి రెడీ భావన? yes come on start. నీ పాట మధురం, నీ మాట మధురం, ఏ నాటి వరమో, ఏ జన్మ ఫలమో, ఇంక మోహమా అది అవసరమా, ఇంక ప్రాణమా ఇది పరవశమా, నా పాటలో అంతటి మహిమ, కొంచెం ఆగుమా నా మనసు నాలసడి, నిజమదే పిల్ల తెలిపిది మళ్ళా నిదురలో విన్నా నీ పాట, మనసున్న పిల్ల మను ఆలికించి వదలకి నందు ఈ పూట. ఫ్యాంటాస్టిక్ సాంగ్ బై భావన, చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి నెక్స్ట్ ఒక యాక్టివిటీ చేయడానికి వచ్చేస్తున్నారు. శేఖర్, మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటి? శేఖర్ ఏంటి మంచి కలర్ఫుల్ గా ఎల్లో టీ షర్ట్ వేసుకొని వచ్చాడు. ఓకే, సో మరి నీకు వచ్చిన టాస్క్ డాన్స్ చేయాలి. డాన్స్ చేయాలి. ఓకే లెట్స్ గో.
నువ్వు నేను కలుసుకున్న చోటు మారలేదు, బైకు మీద రయ్యుమన్న రూటు మారలేదు, నీకు నాకు ఫేవరెట్ స్పాట్ మారలేదు. నువ్వెందుకు మారావే శైలజా, మనం కబురులాడుకున్న బీచ్ మారలేదు, మన బంక చూసి కుళ్ళుకున్న బ్యాచ్ మారలేదు, మనం ఎక్కి దిగిన రైలు కోచు మారలేదు. నువ్వెందుకు మారావే శైలజా, థియేటర్లో మన కార్నర్ సీటు మారలేదు, నీ మాటల్లో దాగి ఉన్న స్వీటు మారలేదు, నిన్ను దాచుకున్న హార్ట్ బీటు మారలేదు. నువ్వెందుకు మారావే శైలజా 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 శైలజా, గుండెల్లో కొట్టావే ఢోలు బాజా, శైలజా 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 శైలజా, నీ కోసం చెయ్యాలా ప్రేమ పూజ. శేఖర్ నిజంగా ఎరగదీసావబ్బా, వెరీ గుడ్ వెరీ గుడ్. శేఖర్ కిరాక్ చేశాడు డాన్స్. మరి నెక్స్ట్ గర్ల్స్ నుంచి ఎవరో చూద్దాం. నీ పేరు? దివ్య. దివ్య, ఏంటి సంగతులు? ఏమీ లేదు. నువ్వు చెప్తే ఉంటాయంట. కరెక్ట్. ఓకే రైట్, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. ఎస్, దివ్యాకి వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. చాలా ఫ్యాంటాస్టిక్ టాస్క్ వచ్చేసింది. ఏఎన్ఆర్ గారి స్టెప్పులతో డాన్స్ చెయ్యాలి. ఓకే, నాగేశ్వరరావు గారి లాగా నువ్వు స్టెప్పులు వేస్తూ డాన్స్ చేయాలి. కమాన్, వచ్చేస్తావా డాన్స్ కి? ఓకే కమాన్. మన ఏఎన్ఆర్ గారు రెడీగా ఉన్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా మ్యూజిక్? ఓకే, ఎనీ సాంగ్, బట్ ఎనీ స్టెప్స్ కాదు, ఏఎన్ఆర్ స్టెప్స్ మాత్రమే. ఓకే, స్టార్ట్ మ్యూజిక్. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లైలా, లైలా, ఒక లైలా కోసం తిరిగాను దేశం. మా గర్ల్స్ లో మరి దివ్య ఎరగొట్టేసింది, ఏఎన్ఆర్ లాగే స్టెప్పులు వేసింది, అండ్ మధ్యలో నేను కూడా యాడ్ అయ్యాను కదా. దట్ వాస్ బ్యూటిఫుల్. లేక ఒకరు గట్టిగా క్లాస్ కొట్టండి దివ్యకి. యా, మరి నెక్స్ట్ బాయ్స్ నుంచి ఎవరో చూద్దాము. వినయ్, మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూడనా? వినయ్, ఏంటి చాలా వినయంగా మాట్లాడుతున్నావు? సో వినయ్కి వచ్చిన టాస్క్ ఏంటంటే, గుడి దగ్గర చెప్పులు కొట్టేసి మీ ఫాదర్ కి దొరికిపోయావు, ఎలా మేనేజ్ చేస్తావు? వినయ్ ఇట్రారా. డాడీ, ఆ చెప్పులు ఎవరిరా? నావే డాడీ. ఓవర్ యాక్టింగ్ వద్దు, యాక్టింగ్ చేయి. ఆ చెప్పులు ఎవరి? డాడీ నావే డాడీ. మొన్న ఇప్పించావా బాటా షోరూమ్? గుడికి చేసుకొస్తే దేవుడికి దండం పెట్టుకుంటాం అనుకుంటే చెప్పులారా నువ్వు కొట్టేసేది? డాడీ చెప్పులు నావే డాడీ. బాటా షోరూమ్. మన వంశం ఏంటి, మన పరువు ఏంటి, చెప్పులు కొట్టేటివేంట్రా నువ్వు? నన్ను అడిగితే నేను కొనిచ్చావని కదా. అరే నువ్వు గ్లాసెస్ పెట్టుకుని వెళ్ళి చెప్పులు నావే డాడీ, మొన్న నువ్వు ఇప్పించావు కదా. గ్లాసెస్ తీసిన తర్వాత కూడా నువ్వు గ్లాసెస్ పెట్టుకొని చూస్తున్నావు అంటున్నావు నన్ను? సైట్ కదా నీకు, మర్చిపోయావా? గ్లాసెస్ పెట్టుకున్నాను. ఆ చెప్పులు ఎవరి? షూ డాడీ. సైజ్ 6 అయితే నువ్వు కొట్టుకొచ్చింది 9 రా. నీకేమన్నా ఉందా? నువ్వు ఆఖరికి చదువులో పనికి రాలే. సరే పోనీ, ఈడేమన్నా దొంగతనం చేసుకొని బతుకుతున్నా అనుకున్నా, కానీ ఆఖరికి దొంగతనం కూడా చేయడం రాకపోతే నేను ఎలా రా చెప్పు? గట్టి కొట్టాలి డాడీ, అందుకనే చెప్పులారా కొట్టేది? కొడితే ఏదో బ్యాంకు కొట్టాలి, లేకపోతే ఏదైనా జ్యువెలరీ షాప్ కొట్టాలి, కానీ చెప్పులు కొట్టుకొని వచ్చి నా పరువు తీస్తున్నావు కదా. మీ కొడుకు ఏం చేస్తుందంటే రేపు పొద్దున చెప్పులు కొట్టుకొని వస్తుండంటే ఏం చెప్పాలరా? ఒక తండ్రిగా నువ్వు చేసేది ఇదా? నాకు గుళ్ళో దేవుడి బ్లెస్సింగ్స్ ఉంటాయని ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే సూపర్ వినయ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మా గర్ల్స్ నుండి మంచి యాక్టివిటీ చేయడానికి ముందుకు వచ్చేస్తుంది. అండ్ వాట్స్ యువర్ నేమ్? శ్రీహిత. శ్రీహిత, ఎస్. మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం ఫస్ట్. ఓకే, నీకు కొత్తగా పెళ్ళైంది, మీ హస్బెండ్ ని నువ్వు కాకా పట్టాలి. ఏమండి నన్ను సినిమాకి తీసుకెళ్ళండి అని.
తీసుకెళ్ళట్లేదు. ఒక 2 months నుండి అడుగుతున్నావు, తీసుకెళ్ళట్లేదు. నీకు 3 months అయింది పెళ్ళి. ఓకేనా? గో హెడ్. బా ఆఫీస్ అంత వర్క్ టైర్డ్ అయిపోయా ఓకే. ఏమండి రేపు సినిమాకి వెళ్దామా? అరే మొగుడు వచ్చాడు, లోపలికి రాగానే సినిమానా? అసలు ప్రశాంతంగా ఒక టీ పెట్టి ఇవ్వాలి, చల్లగా ఫ్రిడ్జ్ లో కూల్ వాటర్ ఇవ్వాలి, అలాంటివి ఏం లేవు. మీ బాధలు మీయే, మీ ఎవరికైనా పర్లేదు. మీకు 3 డబ్బులు మాత్రం తెచ్చివ్వాలి. 3 నెలలుగా ఇస్తూనే ఉన్నాను కదండి. 3 నెలలుగా ఇస్తున్నావు కానీ ఏ రోజన్నా టీలో షుగర్ వేసావా? మీరు షుగర్ లెస్ అవుతారన్నారు. డికాషన్ మర్చిపోద్దండి, డైరెక్ట్ గా టీ అంటది. ఏదో సీరియల్ చూసుకుంటే డైరెక్ట్ గా వచ్చి టీ ఇచ్చింది, దాంట్లో షుగర్ ఉండదు, డికాషన్ ఉండదు. ఏం చేయమంటారు నా బాధలు? కొత్తగా పెళ్ళైంది. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. అరే నేను సైకోనే, నాకు తగ్గట్టు నువ్వు ఉండాలి. సరే ఇప్పుడు ఏం కావాలి చెప్పు. రేపు సినిమాకి వెళ్దామండి. ఏ సినిమాకి? జురాసిక్ పార్కా లేకపోతే మీ సినిమా ఎందుకు చెప్తున్నారండి? ఎందుకంటే మీరు అట్లనే కదా చూసి, అలాంటి సినిమాలు ఇంట్లో చూపిస్తున్నారు కదా నాకు ఆల్రెడీ. పెళ్లి చూపులని కొత్త మూవీ వచ్చిందంట, దానికి వెళ్దాం. నా పెళ్లి చూపులు ఎట్లా చక్కగా జరగలేదు, దరిద్రంగా జరిగాయి. మీ ఇష్టం. పెళ్లి చూపుల్లో కూర్చుంటే వీళ్ళ పనులు వీళ్ళు చూసుకుంటారు. సిస్టమ్ లో ఫేస్బుక్ లో ఉంటది, వీళ్ళ నానేమో వాట్సాప్ లో ఉంటాడు, నేనేమో వాళ్ళ ఇంట్లో ఉన్నా. ట్విట్టర్ యూజ్ చేయట్లేదా? ట్విట్టర్ యూజ్ చేస్తారు, మరి ఏం చేస్తాం? మీరు అందరూ యూజ్ చేస్తే నేను యూజ్ చేయాల్సి వస్తుంది. పెళ్లి చూపులు ఎలా ఉన్నాయనేది ఫేస్బుక్ లో మెసేజ్ పెడితే గానీ బాగుంది నీ డీపీ అని అంటుంది అమ్మాయి. ఓకే ఎనీవేస్ రేపు సినిమాకి వెళ్దాం. రెడీ కదా? సీరియల్ ఆపి సినిమా చూద్దాం. ఓకేనా? అలగటం అంతా అయిపోయిందా? అయిపోయింది. ఓకే కమా వెళ్దాం బా. yes మరి మొత్తానికి టాస్కులు కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు అసలు సీసలైన గేమ్స్ లోకి వెళ్ళబోతున్నాం. ఆ గేమ్స్ ఎలా ఉంటాయంటే బ్యూటిఫుల్ అన్నమాట. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరికి ఫుల్ కాంపిటేటివ్ గా ఉంటాయి. మరి ఇంతకీ మన ఫస్ట్ గేమ్ ఏంటో తెలుసా? ఇందు అదే పరుగు పరుగు. ఓకే సో మరి బాయ్స్ నుంచి ఆ నలుగురు ఎవరో చూసేద్దాం. బాయ్స్ నలుగురు ప్లీజ్ కమ్ బాయ్స్. నెక్స్ట్ పరుగో పరుగో గేమ్ ఆడడానికి మా గర్ల్స్ నుండి కూడా 4 members వచ్చేస్తున్నారు. కమాన్ ప్లీజ్ గర్ల్స్. ఓకే సో మరి బాయ్స్ నుంచి నలుగురు, గర్ల్స్ నుంచి నలుగురు వచ్చేసారు. మరి ఇంకా కావాల్సింది మనకి ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు, ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో గేమ్ ఏంటంటే మీకు అక్కడ ఆరెంజ్ కలర్ బౌల్ కనిపిస్తుందా? అందులో 4 balls ఉన్నాయి అండ్ ఇక్కడ ఎంటీ బౌల్ ఉంది, yellow కలర్ బౌల్. సో మీ నలుగురు ఈ గోల్ సంచులు వేసుకొని ఇక్కడ నుంచి అక్కడి వరకు జంప్ చేసుకుంటూ వెళ్ళి 4 balls ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క బాల్ తీసుకొని ఇక్కడి వరకు రావాలి. నలుగురు వెళ్ళాలి, నలుగురు రావాలి. 4వ బాల్ పడే వరకు కూడా టైమర్ రన్ అవుతూనే ఉంటుంది. ఓకే సో మరి ఈ గేమ్ గర్ల్స్ వర్సెస్ బాయ్స్. మరి గర్ల్స్ తక్కువ టైంలో చేస్తారా, బాయ్స్ తక్కువ టైంలో చేస్తారా అనేదే గేమ్. సో మొత్తానికి మన పరుగులో ఫాస్ట్ గా మరి బాయ్స్ ఆర్ గర్ల్స్ ఇద్దట్లో ఎవరు వస్తున్నారు? ఇందాక బేసిక్ గా. ఓకే సో మరి మా బాయ్స్ రెడీగా ఉన్నారు. సో బాయ్స్ టైమర్ రెడీగా ఉంది కాబట్టి shall we start the game? Okay so let's start the game from 3 to 1. 3 2 1 go. ఓకే సో మరి మా బాయ్స్ ఫినిష్ చేసుకున్నారు కానీ శ్రవణే కొంచెం కష్టపడ్డాడు. శ్రావణ్ ఏంటి మధ్యలో అలా పడ్డా? సో కొద్దిగా ఇబ్బంది అయింది అనుకుంటా. నో ప్రాబ్స్. అయినా నెక్స్ట్ మా గర్ల్స్ మరి పరుగో ఆడటానికి ముందుకు వచ్చేస్తున్నారు. కమాన్ గర్ల్స్ ప్లీజ్. yes మరి మా గర్ల్స్ పరుగోలో ఆడటానికి రెడీగా ఉన్నారు. సో మరి నా దగ్గర టైమర్ కూడా రెడీగా ఉంది. తక్కువ టైంలో ఎవరు వస్తారో వాళ్ళే విన్నర్. సో వాయిస్ అయిపోయింది, ఇది మన టర్న్ అండ్ హియర్ వి గో. 3 2 1 గో. సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఫినిష్ చేసుకున్నారు పరుగు. మరి వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందామా? లెట్స్ గో విత్ బాయ్స్. ఓకే యశ్వంత్
పరుగు పరుగు ఎలా అనిపించింది? ఎన్ని రకాలుగా పరిగెత్తావు? ఈ రకంగా ఎప్పుడైనా పరిగెత్తావా? అలా ఎప్పుడు పరిగెత్తలేదు, ఫస్ట్ టైం. రంజిత్, మరి నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఫస్ట్ టైం చాలా బాగా అనిపించింది. ఓకే మారుతి, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? బాగుంది, క్రేజీగా. నెక్స్ట్, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. శ్రావ్య, మన పరుగో పరుగో గేమ్ నీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది, గుడ్ ఎక్స్పీరియన్స్. మన పరుగో పరుగో గేమ్ మరి ఎలా అనిపించింది నీకు? ఫస్ట్ గా కొత్తగా అనిపించిందా? చాలా బాగుంది. ఓకే పూర్ణిమ, మన గేమ్ నీకు ఎలా ఉంది? బాగుంది, చాలా ఫన్ అనిపించింది. సూపర్. ఒకసారి అందరు గట్టిగా క్లాప్ కొట్టండి బాయ్స్ అండ్ గర్ల్స్ కి. ఇద్దరు చాలా బాగా ఆడారు, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ. మరి ఎట్ లాస్ట్ గెలుపు అనేది ఒకరికే కానీ మరి ఎవరు గెలిచారో తెలుసుకుందాం. మరి ఫస్ట్ గా బాయ్స్ స్కోరింగ్ వెళ్ళిపోదాం. సో ఇందు కమాన్. సో మరి బాయ్స్ చేసిన టైం ఎంతంటే 24 సెకండ్స్. వావ్, సూపర్. యా గర్ల్స్, మీరు కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు. మరి మా గర్ల్స్ మరి పరుగు పరుగులో చేశారు 23 సెకండ్స్. ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్, మా గర్ల్స్ కి గట్టిగా క్లాప్స్ కొట్టరా. సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ లో మరి గర్ల్స్ విన్ అయ్యారు. ఒకసారి గర్ల్స్ కి గట్టిగా క్లాప్స్. గట్టిగా కొట్టాలి. దట్ వాస్ ఫ్యాంటాస్టిక్ గర్ల్స్, సూపర్ గా మరి పరుగు పరుగు ఆడారు. థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ గర్ల్స్. ఓకే, సో మరి గేమ్ కి వెళ్లే ముందు ఓ సూపర్ డూపర్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మన స్టూడెంట్స్ రెడీగా ఉన్నారంట. సో మరి ఆ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. నీలి మేఘం నెమలి పించం రెంటికి లేదు ఏమంత దూరం. ఒకటి హృదయం ఒకటి ప్రాణం వాటినే నాడు విడదీయలే. ఓకే, సో మరి ఈ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత గేమ్ లోకి వెళ్ళిపోతున్నాము కదా. మరి ఆ గేమే క్యాప్ ఆన్ హెడ్. సో క్యాప్ ఆన్ హెడ్ గేమ్ కి కావాలి బాయ్స్ నుంచి ఇద్దరు, And గర్ల్స్ girls నుంచి నుంచి ఇద్దరు. ఇద్దరు. So మరి దానికంటే ముందు ప్రాపర్టీస్ కావాలి. సో ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, సో మనం వచ్చేసాం క్యాప్ ఆన్ హెడ్ లోకి. అండ్ ఇక్కడ ఉన్నాయి ప్రాపర్టీస్, చూసారా? క్యాప్, బ్యూటిఫుల్ కలర్ఫుల్ క్యాప్. ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి కాబట్టి బాయ్స్ నుండి ఇద్దరు అండ్ గర్ల్స్ నుండి ఇద్దరు ఎవరు వస్తున్నారో చూద్దాం. yes మరి ఇందు మరి క్యాప్ ఆన్ హెడ్ ఆడటానికి ముందుగా మా గర్ల్స్ నుండి ఇద్దరు వచ్చేస్తున్నారు. కమాన్ ప్లీజ్ గర్ల్స్, లెట్స్ గో. గర్ల్స్ ఇద్దరు వచ్చేసారు. మరి బాయ్స్ ఎవరు వస్తున్నారు? లెట్స్ సీ. బాయ్స్ నుంచి ఇద్దరు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఓకే, సో మరి బాయ్స్ నుంచి ఇద్దరు, గర్ల్స్ నుంచి ఇద్దరు వచ్చేసారు. మరి గేమ్ లోకి వెళ్ళిపోదాము. ఏ గేమే క్యాప్ ఆన్ హెడ్. Yes, సో మరి ఇక్కడ గేమ్ ఏంటంటే క్యాప్ మీ చేతిలో ఉంటుంది. చక్కగా మాస్క్ వేసుకుంటారు, జోకర్ మాస్క్. ఒకళ్ళు ఈస్ట్ లో ఉంటే ఇంకొకళ్ళు నార్త్ లోనో, సౌత్ లోనో, వెస్ట్ లోనో ఏదో ఒక డిఫరెంట్ So, డైరెక్షన్ లో opposite ఉంటారు directions లో వదిలేస్తాం. Okay? So, వాళ్ళు So, మరి మీరు మీ పార్ట్నర్ ని వెతుక్కుంటూ ఎలాగో అలా డైరెక్షన్స్ ని మీరు తెలుసుకుంటూ వెళ్ళాలి. మీకు కళ్ళకి ఏమి అదేనా? కనిపించదు. వెళ్ళి మీ పార్ట్నర్ కి క్యాప్ పెట్టాలన్నమాట. సో మరి అదే క్యాప్ ఆన్ హెడ్. yes మరి మన క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఆడటానికి బాయ్స్ ముందుకు వస్తున్నారా గర్ల్స్ ముందుకు వస్తున్నారా అంటే ఫస్ట్ గర్ల్స్ ముందు వస్తారు. ఎందుకంటే Yeah. బాయ్స్ ఇందా గేమ్ ఆడారు కాబట్టి ఇప్పుడు క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఆడటానికి మన గర్ల్స్ ముందుకు వచ్చేస్తున్నారు. కమాన్ గర్ల్స్.
గర్ల్స్ వర్సెస్ బాయ్స్ కాబట్టి మీరు తక్కువ టైంలో చేస్తారా మరి బాయ్స్ తక్కువ టైంలో చేస్తారా అనేది గేమ్. లెట్స్ స్టార్ట్ ద గేమ్ ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. ఓకే సూపర్. మొత్తానికి క్యాప్ ఆన్ హెడ్ మన గర్ల్స్ అద్భుతంగా ఆడారు. ఎంత బాగా ఆడిందంటే చున్నీ ఇలా పట్టుకొని వెంటనే టాప్ చున్నీ పట్టుకొని సో చాలా షార్ప్ గా ఆడింది. వెరీ గుడ్. అండ్ మరి నెక్స్ట్ బాయ్స్ వస్తున్నారు చూద్దాం. కమ్ ఆన్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో బాయ్స్ ఇప్పుడు గేమ్ ఆడుతున్నారు. లెట్స్ స్టార్ట్ ద టైమర్ ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఫినిష్ చేసుకున్నారు. క్యాప్ ఆన్ హెడ్. ఓకే అట్ లాస్ట్ మరి విన్నర్స్ అనే వాళ్ళు ఉంటారు కాబట్టి మరి ఫస్ట్ గా మరి మా స్కోర్ ఎంతో చెప్పేస్తున్నాను. మా గర్ల్స్ చేశారు చాలా తక్కువ టైంలో అని నేను అనుకుంటున్నాను. 36 seconds లో. గర్ల్స్ చేశారు బాగా, బాయ్స్ చేశారు ఇంకా బాగా. సో మీ గర్ల్స్ 36 అయితే మా బాయ్స్ 34 seconds. సూపర్. మొత్తానికి మన గేమ్ లో విన్నర్స్ వచ్చేసి బాయ్స్. బాయ్స్ ఒకసారి క్లాప్స్. ఎస్ ఇందు మరి మీ బాయ్స్ మరి గేమ్ అద్భుతంగా ఆడి గెలిచారు కాబట్టి వాళ్ళకి చీరప్ చేస్తూ మా గర్ల్స్ ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తారంట. సో ఎంతైనా బాయ్స్ గర్ల్స్ వాళ్ళందరూ ఒకటే కాలేజ్ కాబట్టి మా గర్ల్స్ పోటీగా తీసుకొని ఒక మంచి పెర్ఫార్మెన్స్ తో మన ముందుకు వచ్చేసారు. ఆర్ యు రెడీ గర్ల్స్? యా, లెట్స్ వెల్కమ్ గర్ల్స్. స్టార్ట్ మ్యూజిక్. సూపర్ పర్ఫార్మెన్స్. ఒకసారి గట్టిగా క్లాప్స్. గర్ల్స్ అండ్ బాయ్స్ ఒకసారి గట్టిగా. వండర్ఫుల్. ఓకే సో మరి నెక్స్ట్ ఒక వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ చేయడానికి మన స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దేమ్. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు గట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చమున్న ముక్కు పొడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కోళ్ళు గాజు
చూస్తుంటే చేతులేమో కళ్ళమంటే చీర కట్టునేమో నేను ఒక్క ఎట్ట కట్టుకుంటే సింగార కుంకుమెట్టి పెట్టబట్ట తిట్టుకుంటే అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఈరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే రెండు చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాని రైతు రంగు ఎండ కన్న సుర్రుమంటే పచ్చాని కోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచిగా ఇలాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మైండ్లోని మాటలన్నీ సప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీష్ ముద్దులుంటే హిప్పులోన వంపునేమో నీళ్ళ బింది దింపుతుంటే కళ్ళాతో సోకులన్నీ వడకబెట్టి పంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి. వావ్ క్లాప్. సూపర్ గర్ల్స్ అండ్ బాయ్స్. ఈ రోజు మన బాయ్స్ అండ్ గర్ల్స్ అద్భుతంగా యాక్టివిటీసే కాదు, డాన్స్లే కాదు అండ్ గేమ్స్ లో కూడా ఇరగతీస్తున్నారు. చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి అదే ఎనర్జెటిక్ లెవెల్ ని కంటిన్యూ చేస్తూ మనం నెక్స్ట్ గేమ్ కి వెళ్ళిపోతున్నాం. ఆ గేమ్ వచ్చేసి బ్యాక్ టు బ్యాక్ బెలూన్స్. సో మరి బ్యాక్ టు బ్యాక్ బెలూన్స్ కి కావాలి బాయ్స్ నుంచి ఇద్దరు, గర్ల్స్ నుంచి ఇద్దరు. సో లెట్స్ వెల్కమ్ దెం. ఓకే, సో మరి గేమ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బట్ దానికి కావాలి ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ ప్లీజ్. yes మరి ఈ గేమ్ ఆడటానికి బ్యాక్ టు బ్యాక్ బెలూన్ మరి బాయ్స్ రెడీగా ఉన్నారు, గర్ల్స్ రెడీగా ఉన్నారు అండ్ ఇక్కడ ప్రాపర్టీస్ కూడా రెడీ ఉన్నాయి. చాలా సింపుల్ గేమ్. చూసారు కదా, నా చేతిలో ఒక బెలూన్ ఉంది అండ్ ఇక్కడ 2 రింగ్స్ ఉన్నాయి అండ్ ఈ గేమ్ కి కావాలి ఇద్దరు. సో ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఉండి బెలూన్ మధ్యలో పెట్టుకొని బెలూన్ కింద పడకుండా వెళ్ళి ఆ రింగ్ లో వేయాలి. చాలా సింపుల్ గేమ్. ఇది చెప్పటం కన్నా చూపిస్తే ఇంకా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. కమాన్ ఇందు. ఓకే, సో మరి చూస్తున్నారు కదా, ఇలా బెలూన్ పెట్టుకోవాలి ఇద్దరికి బ్యాక్ మధ్యలో, బ్యాక్ టు బ్యాక్ పెట్టుకోవాలి బెలూన్ ని. సో ఇలా పెట్టుకొని సో మరి ఇక్కడ నుంచి అక్కడికి ఇలాగే నడుచుకుంటూ వెళ్ళి ఆ రింగ్ లో బెలూన్ ని డ్రాప్ చేయాలి అండ్ బ్యాక్ వచ్చేయాలి. మరి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఎవరైతే తక్కువ సెకండ్స్ లో చేస్తారో వాళ్ళే ఈ బ్యాక్ టు బ్యాక్ బెలూన్ విన్నర్. సో లెట్స్ స్టార్ట్ అనుకున్నాం. మరి తక్కువ టైంలో ఎవరు తెస్తే వాళ్ళే విన్నర్. సో మరి ఇప్పుడు మేము ఆడి చూపిస్తాం ఎలా ఆడాలో. బ్యాక్ టు బ్యాక్ బెలూన్, కమాన్. ఓకే, సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. మరి ఇందాక గర్ల్స్ ఆడారు కాబట్టి బాయ్స్ మీరు రెడీయా? యా, లెట్స్ గో. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద గేమ్. బాయ్స్ రెడీగా ఉన్నారు కదా? ఓకే, 3, 2, 1 గో. సో ఇప్పుడు మరి గర్ల్స్ ఆడబోతున్నారు. గర్ల్స్ రెడీయా? Are you ready, girls? Come on. Three, 2, 1 go. ఓకే, సో మరి బ్యాక్ టు బ్యాక్ బెలూన్స్ గేమ్ అయిపోయింది. మరి ఇప్పుడు బాయ్స్ విన్నర్సా గర్ల్స్ విన్నర్సా అనేది చూసేద్దాం. సో ముందుగా మరి మా గర్ల్స్ ఎన్ని సెకండ్స్ లో చేశారో చెప్పేద్దాం. సో మా గర్ల్స్ చేశారు 15 సెకండ్స్ లో. ఓకే, మరి మా బాయ్స్ చేశారు 12 సెకండ్స్ లో. సూపర్. మరి మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ బెలూన్ కూడా బాయ్స్ విన్నర్ కాబట్టి బాయ్స్ అండ్ గర్ల్స్ ఒకసారి బాయ్స్ వేసుకోండి.
ఓకే, సో మరి మా బాయ్స్ గెలిచారు, మేము చాలా హ్యాపీగా ఉన్నాము. మరి ఈ మూడ్ ని మేము సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి బాయ్స్ నుంచి ఓ సూపర్ పెర్ఫార్మెన్స్ తో ముందుకు వచ్చేస్తున్నాడు. షాట్టులేస్తుంది, హాట్టుగుంటుంది, దమ్ము కొడుతుంది, చూయింగ్ దమ్ము వేస్తుంది. లవ్ చేయాలా వద్దా, లవ్ చేయాలా వద్దా, వాట్సాప్ లో 8 o'clock కి గుడ్ నైట్ అంది, కానీ లాస్ట్ సీన్ టుడే 12:30 ఉంది. సాటర్డే నైట్ పార్టీకి రమ్మంది, ప్రతి ఒక్కడికి హాయ్ చెప్పి హగ్గిస్తుంది. లవ్ చేయాలా వద్దా, లవ్ చేయాలా వద్దా. Wonderful performance by boys. Boys, thank you so much, and girls, thank you so much. Okay, Yes. so మరి చూసారు కదా ఈ రోజు అద్భుతమైన గేమ్, పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్ వెల్. ఓకే, సో మరి నెక్స్ట్ మరొక సూపర్ గేమ్ లోకి వెళ్ళబోతున్నాము. బట్ దానికంటే ముందు ఓ లవ్లీ పర్ఫార్మెన్స్ చూద్దాం. సో లెట్స్ వెల్కమ్ దెమ్. थोड़ा सा जोर डालो, life is a cocktail. थोड़ा सा पीप डालो, थोड़ा सा छेद डालो, थोड़ा सा नव डालो, life is a cocktail. सुनो सुनो one more time, having fun is not a crime. Let's all dance and sing and rhyme. सुनो सुनो सिद्धांతం, ప్రతి నిమిషం మన ప్రియనేస్తం. సగదా నదిలో మునకై గుటకై లైఫ్ ద్రాక్షరసం. శివ శంభో శివ శంభో శివ శంభో శివ శంభో శివ శంభో శివ శంభో శివ శంభో. One more time. సో మరి అదే ఎనర్జీతో, అదే ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్, అదే ఎనర్జీ లెవెల్స్ తో మన వాళ్ళు నెక్స్ట్ గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నారు. సో మరి ఆ గేమ్ వచ్చేసి సై అంటే సై. ఓకే, సో మరి ఈ గేమ్ కి కావాలి బాయ్స్ నుంచి 5 And girls నుంచి 5 members. సో ఫస్ట్ బాయ్స్ 5 members, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. గర్ల్స్ సై అంటే సై అంటూ మరి ముందుకు వచ్చేస్తున్నారు. లెట్ మీ ఇన్వైట్ గర్ల్స్, కమ్ ఆన్ గర్ల్స్. మరి ఈ గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, ఎలా ఉంటుందో చూపించాలన్నా ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్. సో ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, సో మరి చూసారు కదా గ్రీన్ కార్పెట్ కనిపిస్తుంది. మరి గేమ్ ఎలాగో నితిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. yes, మరి ఇక్కడ గ్రీన్ కార్పెట్ ఉంది అండ్ మ్యాట్ కూడా ఉంది. గ్రీన్ కార్పెట్ మీద 3 టైప్స్ ఆఫ్ వెరైటీస్, చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ ఉన్నాయి. చాలా సింపుల్. అండ్ బాయ్స్ 5 members వస్తారు అండ్ ఒకళ్ళు దీంట్లో పడుకుంటారు అండ్ మిగతా 4 వాళ్ళని హోల్డ్ చేస్తూ ఈ కార్పెట్ మీదుగా తీసుకెళ్తారు. అండ్ మ్యాట్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న చాక్లెట్స్, బాల్స్ అండ్ లెమన్స్ పిక్ చేసుకోవాలి. సో వెళ్ళేటప్పుడు మాత్రమే పిక్ చేసుకోవాలి, వచ్చేటప్పుడు మాత్రం ఎంటీ హ్యాండ్స్ తో రావాలి. సో ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ అన్ని బ్యాగ్ లో వేసుకోవాలి. అర్థమైంది కదా? ఓకే, అండ్ ఇక్కడ బాయ్స్ 4 members హోల్డ్ చేస్తూ అండ్ మ్యాట్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న చాక్లెట్స్ పిక్ చేసుకొని మ్యాట్ లో వేసుకోవాలి. చాలా సింపుల్. వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకోవాలి, వచ్చేటప్పుడు మాత్రం ఎంటీ హ్యాండ్స్ తో రావాలి. మరి ముందుగా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ వస్తున్నారా గర్ల్స్? ఓకే, సో మరి ఇది గేమ్ అంతా ఎన్ని ఎక్కువ పిక్ చేస్తే అన్ని అనుకుంటున్నారేమో. సో దీనికి ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటో నేను మీకు తర్వాత చెప్తాను. సో ఫస్ట్ అయితే గేమ్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ గర్ల్స్ రెడీయా? రెడీ గర్ల్స్, ప్లీజ్ కమ్. Ready, girls? 3, 2, 1, go!
మనం చాక్లెట్స్ నుంచి కౌంట్ స్టార్ట్ చేస్తున్నాము. సో లెట్స్ స్టార్ట్ కౌంటింగ్. 1 2 3 4 5 6 7 8 9 10 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 26 27, 28, 29, 30, 31, 32, 33, 34 35 36 37 ఓకే టోటల్ గా మా గర్ల్స్ కలెక్ట్ చేసిన చాక్లెట్స్ 37 and lemons. 1 2 lemons and next. balls. 1 2 balls. లెమన్స్ 2 అండ్ బౌల్స్ కూడా 2. సో yes అండ్ నెక్స్ట్ మన బాయ్స్ సై అంటే సై గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. So boys, రెడీగా please come. Okay, so మరి బాయ్స్ రెడీగా ఉన్నారు కదా? Let's start the game. 3 2 1 go. బాయ్స్ ఏవేవి ఎన్ని కౌంట్ చేశారో చూసేద్దాము. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ చాక్లెట్స్. సో చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 26 27 28 29 30 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 అబ్బా double 88 Good. 88 chocolates. ఓకే సో మరి నెక్స్ట్ లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాం. 1 2 లెమన్స్ అండ్ బాల్స్. 1 2 balls. yes ఇందాక అనుకున్నట్టుగా ఈ లక్ అనేది ఫేట్ అనేది చిట్స్ లో ఉంటుంది. సో yes ఒకవేళ గర్ల్స్ చాక్లెట్ 15 కలెక్ట్ చేస్తే సో దీంట్లో ఒక స్కోరింగ్ ఉంటుంది. బాయ్స్ తీస్తారు ఎంత వస్తే అది ఇంటూ అది. ఒకవేళ 10 వచ్చింది అనుకో 15 into 10. సో అలా అన్నమాట. సో హియర్ వి గో. మరి నెక్స్ట్ బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎవరు స్కోరింగ్ కావాలి? సో ఫస్ట్ గర్ల్స్ ఆడారు కాబట్టి గర్ల్స్ స్కోర్ బాయ్స్ తీస్తారు. So, సో గర్ల్స్ okay, girls. మీకు ఏం కావాలి? చాక్లెట్. సో మాకు 37 చాక్లెట్స్ కలెక్ట్ చేసాం కాబట్టి అదొక్కటే ధైర్యంగా గట్టిగా చెప్పగలం. సో దానికి మీరు ఇచ్చే స్కోర్ ఎంత చూద్దాం. సో గర్ల్స్ చాక్లెట్ స్కోర్ బాయ్స్ డిసైడ్ చేస్తారు. సో మరి మనం గర్ల్స్ కి చాక్లెట్స్ కి ఎంత స్కోర్ ఇద్దాము? 10. అనుకున్నా. వెరీ గుడ్. మీకు లక్ లేదమ్మా, కష్టం. ఓకే సో మరి 37 చాక్లెట్స్ into 10. లెమన్స్. లెమన్స్. ఓకే లెమన్స్ lemons. కి మనం ఎంత ఇద్దాము స్కోర్? 100. వావ్ 2 into 100. మరి నెక్స్ట్ లెమన్స్ బాల్స్. సో మరి బాల్స్ కి మా బాయ్స్ ఇచ్చే స్కోర్ 50. 50. సో ఇప్పుడు బాయ్స్ స్కోర్స్ ఎలా ఉన్నాయో గర్ల్స్ డిసైడ్ చేస్తారు. లెట్స్ సీ. ఓకే మరి గర్ల్స్ దండం పెట్టుకున్నారు దేవుడికి. వెరీ గుడ్. ఓకే మీకు కావాల్సింది ఏంటి? మనకి ఫస్ట్ చాక్లెట్స్. చాక్లెట్. చాక్లెట్స్. సో చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 10 A's.
సో నెక్స్ట్ ఏం కావాలి మీకు? బాల్స్. బాల్స్ మీవి 2 మావి 2. ఓకే నెక్స్ట్ బాల్స్. బాల్స్ కి మీరు చేసుకో. 50. ఓకే. సో నెక్స్ట్ లాస్ట్ గా మిగిలి ఉన్నది లెమన్స్. 100. సూపర్. 2 into 100. ఓకే మరి కౌంట్డౌన్ స్టార్ట్ చేసేద్దామా స్కోర్స్ కి ముందు? ఓకే 10 9 8 7 6 5 4 3 2 1. ఓకే సో మరి స్కోర్స్ వచ్చి గర్ల్స్ మా గర్ల్స్ చేశారు మన సై అంటే సైలో 670. ఓకే మరి మా బాయ్స్ చేశారు ఫైనల్లీ ఇలా అన్న విన్నారా? యా 3 రౌండ్లు ఇలాగే విన్నారు. మేము ప్రతి దాంట్లో విన్ అవుతూనే ఉంటాం. ఓకే ఎనీవేస్ బాయ్స్ విన్ అయినందుకు గాను గర్ల్స్ బాయ్స్ ఇద్దరు కలిపి బాయ్స్ కి ఒకసారి అందరు గట్టిగా అప్లాస్. సూపర్. ఓకే థాంక్యూ బాయ్స్. థాంక్యూ గర్ల్స్. yes మరి ఇందాక మన సై అంటే సై గేమ్ లో బాయ్స్ గెలిచినందుకు గాను చాలా హుషారుగా సూపర్ గా ఒక పెర్ఫార్మెన్స్ చేయడానికి మన ముందుకు వచ్చేసారు. సో ఆర్ యు రెడీ బాయ్స్? మ్యూజిక్ ప్లీజ్. కాలేజీలో వయసు టర్న్ అవుతుంది, బ్రెయిన్ మొత్తం బెదిరి బెంబేలెత్తుతుంది, ఇంతకంటే మనము కోరేద్దేమంటుందంటే యువకుల మనసైనా మగవల పొగరైనా ఏతమైనా హీరే మారినా తలబడి వయసైనా అరగద మీ పైన మా దేశమే మీ ఆ దేశమే దేవారెవారో దేవారికి ఎవరెవారో వల్లభా వల్లభా కల్లభా దేవారెవారో దేవారికి ఎవరెవారో చరిత పవిత వనిత. ఓకే దట్స్ ఫ్యాంటాస్టిక్ బాయ్స్ క్లాప్. సూపర్. ఒకసారి క్లాప్ కొట్టాలి. ఓకే వ్యూవర్స్ చూశారు కదా ఎంత సరదాగా హుషారుగా సందడిగా ఎక్సలెంట్ గా సాగిపోయిన మన జిల్ జిల్ జిగా. yes మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ రోజు మన జిల్ జిల్ జిగాలో నిజంగా ఫుల్ టు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. గేమ్సే కాదు అండ్ యాక్టివిటీసే కాదు మధ్యలో గేమ్స్ లో కూడా ఎరగ తీశారు. సూపర్ సూపర్. ఓకే సో మరి మరొక బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో మరికొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మరో వండర్ఫుల్ కాలేజ్ లో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాము. దిస్ ఇస్ మీ ఇందు అండ్ నితిన్ signing off. Take care and bye-bye. Bye.